అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఎస్జీ డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత 4, 5 సంవత్సరాలుగా మనం అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్‌లో మనం నార్మల్ బ్యాటరీస్ వాడుతున్నాం. అదేవిధంగా గత సంవత్సరం నుంచి మనం ఈ స్మార్ట్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్‌గా అసలు అగ్రికల్చర్ డ్రోన్‌లో ఈ స్మార్ట్ బ్యాటరీసు, అదేవిధంగా స్మార్ట్ చార్జరు లేదా నార్మల్ బ్యాటరీసు, నార్మల్ చార్జర్సు అసలు మనం ఎలా మెయింటైన్ చేయాలి? ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? వీటి ప్రాపర్‌గా ఎలా వాడుకోవాలనేది మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, పూర్తిగా వీడియో చూసి వీటిని ఎలా వాడాలి? ఎలా ఉపయోగించాలనేది తెలుసుకోండి. ముందుగా మనం చూసుకుంటే గత 5, 6 సంవత్సరాల నుంచి మన ఏపీ, తెలంగాణలో ఎక్కువగా అగ్రికల్చర్ డ్రోన్స్ వాడకం అయితే పెరిగింది. సో, వీటిలో చూసుకుంటే మనం 1 ఇయర్ బ్యాక్ దాకా అన్నట్టు ఈ నార్మల్ బ్యాటరీస్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇవి నార్మల్ బ్యాటరీస్ వచ్చేసి 6S బ్యాటరీస్ అనమాట. 6 సెల్స్ ఉంటాయి. టోటల్‌గా 12 సెల్స్ అనమాట. వీటిలో చూసుకుంటే మనకి 16,000 ఎంఏహెచ్, అదేవిధంగా 22,000 ఎంఏహెచ్, అదేవిధంగా 25,000, 30,000 ఎంఏహెచ్ దాకా కూడా కెపాసిటీ తగ్గట్టు, డ్రోన్‌లకు తగ్గట్టు మనం డిఫరెంట్ మోడల్ బ్యాటరీస్ అన్నట్టు కొన్ని వాడుతున్నాం. సో, అదేవిధంగా స్మార్ట్ బ్యాటరీస్‌లో చూసుకుంటే మనకి 14S 20,000 ఎంఏహెచ్‌లో ఉంటాయి. ఈటిలో స్మార్ట్ బ్యాటరీస్‌లో వచ్చేసి నంబర్ ఆఫ్ కంపెనీస్ స్మార్ట్ బ్యాటరీస్ అయితే బయట మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. మా తరపున అన్నట్టు ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ తరపున అన్నట్టు ఓకే సెల్ 14S 20,000 ఎంఏహెచ్ బ్యాటరీస్ అయితే సేల్ చేస్తున్నాం గత 1 ఇయర్ నుంచి. సో, ఈ బ్యాటరీతో పాటు మార్కెట్‌లో వచ్చేసి హీర్విన్ బ్యాటరీస్ 14S బ్యాటరీస్ 20,000 ఎంఏహెచ్ ఈ బ్యాటరీ అందుబాటులో ఉంది. అదేవిధంగా టట్టు 14S 22,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా జియాన్ బ్యాటరీస్‌లో కూడా 14S 20,000 ఎంఏహెచ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎన్రిచ్ పవర్ అనే బ్యాటరీస్ కూడా కొంతమంది సేల్స్ చేస్తా కస్టమర్‌లకి అన్నట్టు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ నార్మల్ బ్యాటరీస్‌కి, ఈ స్మార్ట్ చార్జర్స్‌కి అన్నట్టు ఒక్కో మోడల్‌కి ఒక్కో మోడల్ చార్జర్స్ అనేవి మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏదైతే మనం ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ దాకా ఏవైతే ఉపయోగిస్తామో ఈ నార్మల్ బ్యాటరీస్‌కి మనం స్కైయార్సీ PC1080 చార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 1080 వాట్ అనమాట. అదేవిధంగా మనం ఏదైతే ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ తరపున ఓకేసెల్ బ్యాటరీ అది ప్రొవైడ్ చేస్తున్నామో దీనికి సంబంధించి ఓకేసెల్ చార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మార్కెట్‌లో ఉన్న హీరోయిన్ స్మార్ట్ బ్యాటరీస్‌కి స్కైయార్సీ చార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 3000 వాట్ అనమాట. ఒకే సెల్ 3000 వాట్ ఉంటుంది. ఈ చార్జర్ కూడా 3000 వాట్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే జియాన్ బ్యాటరీస్‌కి జియాన్ చార్జర్ ఉంటుంది. అదేవిధంగా ఎన్రిచ్ పవర్‌కి కూడా సెపరేట్ చార్జర్ అనేది మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏదైతే ఈ నార్మల్ బ్యాటరీస్ ఉన్నాయో ఇవి హీరోయిన్ బ్రాండ్‌కి సంబంధించి మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా టట్టు బ్రాండ్‌కి సంబంధించిన బ్యాటరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టట్టు బ్రాండ్‌లో చూసుకుంటే మనకి 14S 20,000 ఎంఏహెచ్ అదేవిధంగా 22,000 ఎంఏహెచ్ కెపాసిటీలో కూడా మనకి స్మార్ట్ బ్యాటరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనం ముఖ్యంగా నార్మల్ బ్యాటరీస్‌కి అదేవిధంగా స్మార్ట్ బ్యాటరీస్‌కి మధ్య తేడాలేంటో తెలుసుకుందాం. లైక్ వీటి ప్రైజింగ్ ఎలా ఉంటుంది? వీటి లైఫ్ సైకిల్స్ ఎలా ఉంటాయి? వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్ది? మనం వాడే డ్రోన్స్‌కి ఏ బ్యాటరీస్ అయితే సూటబులు? అది మనం అసలు వీటిలో ఖర్చు ఎలా ఉంటుంది? మనకొచ్చే రికవరీ అమౌంట్, ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందనేది మనం ఇన్ డీటెయిల్‌గా అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఏదైతే నార్మల్ బ్యాటరీస్ ఉన్నాయో, ఈ బ్యాటరీస్‌లో మనకి 16,000 ఎంఏహెచ్ అదేవిధంగా 22,000 ఎంఏహెచ్ అదేవిధంగా 30,000 ఎంఏహెచ్ ఉంటాయి. సో, ఈ ఈ ఈ స్మార్ట్ బ్యాటరీస్‌లో కూడా చూసుకుంటే 20,000 ఎంఏహెచ్ 14Sలో ఉంటుంది. అదేవిధంగా 30,000 ఎంఏహెచ్‌లో కూడా 14S బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 14S, 6S‌కి మధ్య తేడా ఏంటంటే, ఈ 6S అంటే 6 సెల్స్ అనమాట. ఇందులో 6 సెల్స్ ఉంటాయి. ఇందులో 6 సెల్స్. టోటల్ 12 సెల్స్. ఇందులో చూసుకుంటే 14 సెల్స్ ఉంటాయి. 14S అంటే 14 సెల్స్. 2 సెల్స్ ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట. మనకి దానివల్ల వోల్టేజ్ పెరుగుద్ది. అదేవిధంగా బ్యాకప్ కూడా పెరుగుతుంది. ఈ నార్మల్ బ్యాటరీస్ చూసుకుంటే మనం ఓల్డ్ మోడల్ X6కి అదేవిధంగా X8 హెక్సాకాప్టర్ డ్రోన్స్‌కి క్వాడ్ కాప్టర్ డ్రోన్స్‌కి అదేవిధంగా X9 క్వాడ్ కాప్టర్ అదేవిధంగా హెక్సాకాప్టర్ డ్రోన్స్‌కి మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ స్మార్ట్ బ్యాటరీస్ చూసుకుంటే మనకి X8 హెక్సాకాప్టర్ అదేవిధంగా క్వాడ్ కాప్టర్ అదేవిధంగా X9 క్వాడ్‌లోను అదేవిధంగా హెక్సాలోను మనం ఈ స్మార్ట్ బ్యాటరీస్ అనేది ఉపయోగించుకోవచ్చు. వీటిలో మనం ఫస్ట్‌గా ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే, ఇవేవైతే నార్మల్ బ్యాటరీస్ ఉన్నాయో, ఇది ఒకసారి ఈ ఛార్జర్‌కి కనెక్ట్ చేస్తే, ఈ ఛార్జర్ వచ్చేసి 1080 వాట్ అనమాట. ఒకసారి ఒక సెట్‌కి మాత్రమే ఛార్జ్ చేయగలదు. ఈ సెట్టు మనం ఒకసారి కనెక్ట్ చేస్తే, మనకి 30 నిమిషాలు, 35 నిమిషాల్లో ఛార్జింగ్ అవ్వగలదు. సో, సమ్మర్ టైంలో గానీ, కొన్ని ఎండాకాలంలో బాగా వేడి ఎక్కువ ఉండటం వల్ల వాటికి 40-50 నిమిషాల టైం కూడా ఛార్జింగ్ టైం పడుతుంది.
అదే విధంగా మనం ఈ స్మార్ట్ బ్యాటరీ, అదే విధంగా ఈ స్మార్ట్ చార్జర్ గురించి మాట్లాడుకుంటే, ఈ స్మార్ట్ బ్యాటరీ ఛార్జింగ్ టైమ్ వచ్చేసి 12-16 నిమిషాల టైంలోనే మనకు ఛార్జ్ అవ్వగలదు. ఎందువలనంటే ఈ ఛార్జర్ వచ్చేసి 3000 వాట్ అనమాట. మనకి ఇంచుమించు ఈ ఛార్జరు 3 ఛార్జర్లతో ఈ ఒక్క ఛార్జర్ ఈక్వల్ అనమాట. ఇందులో మనం మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ బ్యాటరీస్ మనం కమర్షియల్‌గా వాడాలనుకుంటే ఏదైనా 4-5 సెట్లు బ్యాటరీస్ వాడతాము. ఈ ఛార్జర్స్ వచ్చేసి 2 బ్యాటరీస్ మినిమమ్ వాడాల్సి ఉండిద్ది. సో, మనం ఏదైనా 4, 5 సెట్లంటే 2 ఛార్జర్లు ఓకే. సరిపోతాయి. కానీ ఏదైతే మనం ఇంకో 2 సెట్లు బ్యాటరీలు యూజ్ చేయాలనుకుంటే ఇంకో ఛార్జర్ కొనాల్సి ఉంటది. ఇంకో 2 సెట్లు పర్చేజ్ చేస్తే ఇంకో ఛార్జర్ కొనాలి. ఇలా మనకి బ్యాటరీస్ ఎన్నెక్కువైతే పెరుగుతాయో ఛార్జర్స్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి ఉండిద్ది. దానివల్ల మనం హెవీ జనరేటర్ కొనాల్సి ఉండిద్ది. ఆయిల్ ఖర్చు ఎక్కువుంటది. ఎక్స్‌పెన్సెస్ కూడా ఎక్కువుంటాయి. అదే విధంగా ఈ స్మార్ట్ బ్యాటరీలో మనం చూసుకుంటే ఏదైతే ఈ స్మార్ట్ బ్యాటరీస్ 10 కాదు 20 బ్యాటరీస్ కొనుక్కున్నా గానీ మనం ఒక ఛార్జర్‌తోనే మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏదైతే స్మార్ట్ బ్యాటరీ ఉంటుందో ఒకేసారి 2 స్మార్ట్ బ్యాటరీలు మనం ఒకేసారి ఎట్ ఎ టైమ్ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక బ్యాటరీ ఎక్కిన తర్వాత ఇంకో బ్యాటరీకి షిఫ్ట్ అవుతుంది. సో, అందువలన ఉన్న లోడ్ అంతా ఒక బ్యాటరీకే పాస్ అవుతుంది కాబట్టి మనకు ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మధ్యలో కరెంట్ పోయినా, లేదంటే మనిషి ఉన్నా లేకపోయినా ఏదైనా గానీ ఆటోమేటిక్‌గా ఇదే ఛార్జ్ చేస్తది. మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇంకో బ్యాటరీకి షిఫ్ట్ అయిపోతది. ఎవరైతే కొత్తగా అగ్రికల్చర్ డ్రోన్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మేజర్‌గా ఉండే డౌట్ ఏంటంటే, ఈ నార్మల్ బ్యాటరీస్ ఎన్ని ఎకరాలు వస్తాయనేది, అదేవిధంగా ఈ స్మార్ట్ బ్యాటరీ ఎన్ని ఎకరాలు స్ప్రేయింగ్ వస్తుందనేది వాళ్ళకి బాగా మెయిన్‌గా ఉండే డౌట్ అనమాట. అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అడుగుతా ఉంటారు. సో, మనం ఏదైతే ఈ నార్మల్ బ్యాటరీస్ చూసుకుంటే, మనం రియల్ ఫీల్డ్‌లో ఏపీ, తెలంగాణలో డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఒక్కోటి ఒక్కో రకంగా అన్నట్టు స్ప్రే చేస్తుంటారు. లైక్ ఫ్లైట్ టైమ్. ఫ్లైట్ టైమ్ వచ్చేసి కొంతమంది 3 నిమిషాలు, 3:30 నిమిషంలో మాన్యువల్ స్ప్రేయింగ్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది 4 నిమిషం కూడా పడతది. సో, మనం ఇలా మాట్లాడుకుంటే ఈ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో ఇవి మాన్యువల్ కంట్రోల్‌లో స్ప్రే చేసుకుంటేనేమో మాన్యువల్‌గా ఆపరేట్ చేసి స్ప్రే చేస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది కాబట్టి అలా 2-3 ఎకరాలు, 3 ఎకరాలు కూడా స్ప్రే చేసేవాళ్ళున్నారు. సో, అటానమస్‌లో స్ప్రే చేస్తే ఇవే బ్యాటరీలతో 2 ఎకరాలు వస్తది. మాన్యువల్ అయితే 3, అటానమస్‌లో అయితే 2 ఎకరాలు. అదే విధంగా ఈ స్మార్ట్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే నేను ఏదైతే చెప్పానో మాన్యువల్ కంట్రోల్‌లో ఫాస్ట్‌గా వర్క్ చేస్తారు కాబట్టి మాన్యువల్ కంట్రోల్ చేసుకుంటే 4 ఎకరాలు వస్తది. మనం అటానమస్ స్ప్రే చేసుకుంటే కొంచెం టైం వేస్ట్ అవుతది. ఎక్కువ ఫ్లైట్ టైమ్ తీసుకుంటది కాబట్టి మనకు 3 ఎకర్స్ మాత్రమే వస్తది. అదే విధంగా కొత్తగా డ్రోన్స్ కొనే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ అంటే వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకు తెలియక ఏంటంటే లైక్ ఎన్ని పంపులొస్తాయండి? ఎన్ని ట్యాంకులొస్తాయి అని అడుగుతారు. ట్యాంక్స్ లెక్క వేరు, ఎకర్స్ లెక్క వేరు. లైక్ ట్యాంక్స్ లెక్క చెప్పాలనుకుంటే ఇప్పుడు వేరియబుల్ పేలోడ్ ఫ్లైట్ టైమ్ వచ్చేసేమో ఈ బ్యాటరీస్ యావరేజ్‌గా మనకి 8 మినిట్స్, 9 మినిట్స్ అలా వేరియబుల్ ఫ్లైట్ టైమ్ ఉంటుంది. ఈ స్మార్ట్ బ్యాటరీస్ ఈ కంపెనీ అని కాదు ఏ కంపెనీ అయినా గానీ వేరియబుల్ ఫ్లైట్ టైమ్ వచ్చేసి 14, 15 నిమిషాలు ఇంకొక 1 మినిట్ అటు ఇటుగా అన్నట్టు ఫ్లైట్ టైమ్ ఉంటుంది. ఏదైతే ఈ వేరియబుల్ ఫ్లైట్ టైమ్ ఉంటుందో ఈ 14, 15 నిమిషాలు వేరియబుల్ ఫ్లైట్ టైమ్‌లో మనం ఒక్కో ట్యాంకు 2 నిమిషాలు చొప్పున కొడితే 7 ట్యాంకులు, 8 ట్యాంకులు కూడా కొట్టొచ్చు. 3 నిమిషాలు చొప్పున కొడితేనేమో 5 ట్యాంకులు కొడతది. ఏదో 4 నిమిషాలు కొడితేనేమో 3 ట్యాంకులు, 4 ట్యాంకులే కొట్టగలదు. అలా మనం వాడే ఫ్లైట్ టైమ్‌ని బట్టి ట్యాంక్స్ డిపెండ్ అయి ఉంటుంది. ట్యాంక్స్ ఎకర్స్‌లో స్ప్రేయింగ్ అనేది అసలు ఈక్వల్ అయితే కాదండి. ఎవరన్నా 5, 6 ట్యాంకులు కొట్టిద్దంటే అది వేరు. ట్యాంక్స్ లెక్క కొట్టాలనుకుంటే ఈ బ్యాటరీ కొట్టిద్ది. ఈవెన్ ఈ బ్యాటరీతో కూడా 5, 6 ట్యాంక్స్ కొట్టి చూపించొచ్చు. సో, ట్యాంక్స్ లెక్క వేరు, ఎకర్స్ లెక్క వేరు. మనం రీల్ ఫీల్డ్‌లో ఎకర్స్ స్ప్రే చేస్తాం కాబట్టి ఎకర్స్ ఎన్ని ఎకరాలు రీల్ ఫీల్డ్‌లో వస్తదో 4 సార్లు చెక్ చేసుకొని ఈ స్మార్ట్ బ్యాటరీలో, నార్మల్ బ్యాటరీలో ఏవైతే బెటర్‌గా ఉండిద్ది మీ తగ్గట్టు మీరు చూజ్ చేసుకొని కొనొచ్చు. ఓకే. మనం ఈ వీటిలో ఉన్న లైఫ్ సైకిల్స్ అసలు వీటిని ఎంతకాలం వాడొచ్చు? వీటి లైఫ్ సైకిల్స్ ఎలా ఉంది? అని మనం ఎలా తేడా ఏందనేది నేను చెప్తాను. సో, మనం ఫస్ట్‌గా ఈ నార్మల్ బ్యాటరీస్‌లో చూసుకుంటే మనకి యావరేజ్‌గా 250 సైకిల్స్ నుంచి 350 సైకిల్స్ దాకొస్తాయి. అది మనం వాడే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, మనం ఎకర్స్ లెక్క చూసుకుంటే మనకి యావరేజ్‌గా 500-600 ఎకర్స్ 500-600 ఎకరాలు మాత్రం స్ప్రే చేసుకోవచ్చు ఒక సెట్ బ్యాటరీతో. అదేవిధంగా ఈ స్మార్ట్ బ్యాటరీస్ చూసుకుంటే ఇవి లైఫ్ సైకిల్స్ వచ్చేసి 600-800 సైకిల్స్ దాకొస్తాయి. మనం ఎకర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటూ మనం అలా చూసుకుంటే ఎకర్స్ లెక్క చూసుకుంటే మనకి యావరేజ్‌గా ఒక 1500, 1600 ఎకర్స్ దాకా స్ప్రే చేసుకోవచ్చు ఒక బ్యాటరీతో. ఏదైతే కమర్షియల్‌గా వాడటానికి మనం 5 సెట్లు, 6 సెట్లు ఉపయోగిస్తున్నారో బయట ఆల్రెడీ మార్కెట్‌లో ఆ డ్రోన్స్ వాడేవాళ్ళని మీరు చెక్ చేసుకుంటే ఎవరైనా గానీ 5, 6 సెట్లు అన్నట్టు ఉపయోగిస్తారు. ఒక డ్రోన్‌తో రన్ చేయాలంటే కమర్షియల్‌గా. సో, ఈ 5, 6 సెట్లు ఏదైతే ఉన్నాయో ఈ 5, 6 సెట్లకి ఈక్వల్ ఈ 3 బ్యాటరీస్ అనమాట. అంటే ఒక బ్యాటరీతో 2 సెట్లు బ్యాటరీస్‌తో సమానం. సో, వీటిలో ముఖ్యంగా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఈ నార్మల్ బ్యాటరీస్ ఎంత ప్రైస్ ఉంటది? ఈ స్మార్ట్ బ్యాటరీస్ ప్రైసు అదేవిధంగా వేరియేషన్ ఒకసారి చెక్ చేద్దాం. సో, ఈ నార్మల్ బ్యాటరీస్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 32,000-36,000 మధ్య అన్నట్టు ఒక్కో కంపెనీ, ఒక్కో షాప్ వాళ్ళేందంటే ఒక్కోలాగా సేల్స్ అనేది చేస్తున్నారు.
సో ఈ స్మార్ట్ బ్యాటరీస్ చూసుకుంటే ఈ స్మార్ట్ బ్యాటరీ అని కాదు, యావరేజ్‌గా వేరే స్మార్ట్ బ్యాటరీస్ అయినా గానీ సిమిలర్ లిటిల్ బిట్ ప్రైస్ వేరియేషన్స్‌తో అన్నట్టు. సో ఈ స్మార్ట్ బ్యాటరీ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక బ్యాటరీ వచ్చేసి 65,000-70,000 మధ్య ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ 2 రకాల బ్యాటరీస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇవి బ్యాటరీస్ ఏదైనా మనకి 5, 6 సెట్లు కావాల్సి ఉంటుంది కమర్షియల్ వాడడానికి. సో మనం ఒక 5 సెట్లు అనేది మనం కాలిక్యులేట్ చేసుకుంటే 35,000 మనకి యావరేజ్‌గా మార్కెట్ ప్రైస్ 35,000 ఉంది. ఇంటూ 5 సెట్స్ అనమాట. మనకి 1,75,000 దాకా మనకి ఈ బ్యాటరీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. అదేవిధంగా ఈ స్మార్ట్ బ్యాటరీస్‌లో చూసుకుంటే మనకి యావరేజ్‌గా 65,000 లీస్ట్ ప్రైస్‌లో 65,000 మనం కాలిక్యులేట్ చేసుకున్నా గానీ, ఈ 3 బ్యాటరీస్ కొనాలనుకుంటే మనకి 1,95,000 దాకా ప్రైస్ అనేది ఉంటుంది. ఏవైతే ఇవి 5 సెట్‌లు బ్యాటరీలకి ఈ 3 స్మార్ట్ బ్యాటరీలకి ఉన్న ప్రైస్ వేరియేషన్ వచ్చేసి 20,000 అన్నమాట. 20,000 ఈ బ్యాటరీల కంటే ఈ స్మార్ట్ బ్యాటరీస్ ప్రైస్ ఎక్కువుంటాయి. ఏదైతే ఈ బ్యాటరీస్‌లో ముందుగా చెప్పిన విధంగా మనం ఈ ఒక సెట్ బ్యాటరీతో మనకి 600 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. టోటల్‌గా మనం కమర్షియల్ వాడాలంటే 5 సెట్లు వాడుతున్నాం కాబట్టి 5 సెట్లు ఇంటూ 600 ఎకరాలనమాట. మనకి ఓవరాల్‌గా 3,000 ఎకరాల దాకా ఈటి లైఫ్ మొత్తంలో మనం 3,000 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మనం వాడే డ్రోన్‌తో. అదే విధంగా ఈ స్మార్ట్ బ్యాటరీలో చూసుకుంటే ఒక సెట్ బ్యాటరీతో మనకి యావరేజ్‌గా 1,500 ఎకరాలు స్ప్రే చేసినా గానీ మీరు 3 బ్యాటరీలతో 4,500 ఎకరాల దాకా స్ప్రే చేయొచ్చు. అంటే ఈ నార్మల్ బ్యాటరీస్ 5 సెట్‌లకి ఈ స్మార్ట్ బ్యాటరీలు 3 బ్యాటరీలకి మధ్య తేడా ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగా 20,000 తేడా ఉంది. కానీ మనకొచ్చే ఎకర్స్ మనం స్ప్రే చేసే వర్క్ ప్రకారంగా చూసుకుంటే ఈ బ్యాటరీస్ కంటే ఈ స్మార్ట్ బ్యాటరీస్ ఇంచుమించుగా 1,500 ఎకరాల దాకా ఈజీగా స్ప్రే చేయగలదు. ఇంకా మనం జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా లైఫ్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఈ అగ్రికల్చర్ డ్రోన్స్‌లో రాబడి అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత మనకొచ్చే ప్రాఫిట్ అనేది గురించి మాట్లాడుకుంటే, ఈ బ్యాటరీల గురించి మాట్లాడుకుంటే మనం 3,000 ఎకరాలని చెప్పాను కదా! మన కమర్షియల్‌గా మనం ఏపీ, తెలంగాణలో ఉన్న మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్‌లో 350-400 ఎకర్స్ అదే ఎకరానికి 350-400 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పంటలకైతే 450, 500 రూపీస్ కూడా అన్నట్టు పర్ ఎకర్ అన్నట్టు తీసుకోవడం జరుగుతుంది. లీస్ట్ కేసెస్‌లో మనం పర్ ఎకర్ 350 రూపీస్ చార్జ్ చేసినా, ఏదైతే మనం 5 సెట్ల మీద 3,000 ఎకరాలు స్ప్రే చేస్తామో, 3,000 ఎకరాలు ఇంటూ 350 చొప్పున మనం కాలిక్యులేట్ చేసుకుంటే, మనకొచ్చే ఇన్‌కమ్ వచ్చేసి 10,50,000 దాకా ఉంటుంది. ఏదైతే ఈ నార్మల్ బ్యాటరీస్‌లో ఓవరాల్ 5 సెట్లతో. అదే విధంగా మనం ఈ స్మార్ట్ బ్యాటరీలో చూసుకుంటే, ఏదైతే ఒక బ్యాటరీతో 1,500 ఎకరాలు 3 బ్యాటరీలతో చూసుకుంటే 4,500 ఎకరాలు. మనం ముందుగా చెప్పిన విధంగా పర్ ఎకర్ 350 చొప్పున చార్జ్ చేసిన 4,500 ఎకరాలు ఇంటూ 350 రూపీస్ అనమాట. ఓవరాల్‌గా మనకొచ్చే ఇన్‌కమ్ వచ్చేసి 15,75,000 ఉంటుంది. ఏది ఓవరాల్‌గా ఈ 3 స్మార్ట్ బ్యాటరీస్‌తో. ఈ నార్మల్ బ్యాటరీస్‌కి, ఈ స్మార్ట్ బ్యాటరీస్ మధ్య ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే మనకి 20,000 తేడా ఉంది. కానీ వచ్చే ఇన్‌కమ్ ప్రకారంగా చూసుకుంటే ఇంచుమించుగా మనకి 5,25,000 దాకా మనకి వ్యత్యాసం ఉంది. మధ్య తేడా ఉంది. ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ 2 రకాల మోడల్స్ బ్యాటరీకి సంబంధించి కాలిక్యులేషన్‌లో ఓవరాల్‌గా చెప్పిన అమౌంటు మొత్తంగా మనకొచ్చే ప్రాఫిట్ అయితే కాదండి. ఇందులో మనం తీయాల్సిందల్లా డ్రోన్ ఇన్వెస్ట్‌మెంట్ ఓవరాల్‌గా డ్రోన్ కొంటారు కదా! దాని ఇన్వెస్ట్‌మెంట్ తీయాలి. అదేవిధంగా డైలీ ఎక్స్‌పెన్సెస్ అనేది తీయాల్సుంటది. మళ్ళీ బ్యాటరీస్‌కి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ తీయాల్సుంటది. ఇంత తీయగా మీకు మంచి మార్జిన్ అనేది మిగులుతుంది. అదే విధంగా చూసుకుంటే మీరు చెప్పిన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ బ్యాటరీస్‌లో వచ్చే ఇన్‌కమ్ కంటే ఇందులో ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. మీకు వచ్చే మార్జిన్ కూడా ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. వీటిలో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏవైతే నార్మల్ బ్యాటరీస్ ఉన్నాయో వీటికి ఎటువంటి వారంటీ ఉండదనమాట. అదే విధంగా మనం ఈ స్మార్ట్ బ్యాటరీలో చూసుకుంటే మనకి కంపెనీ తరపున 1 ఇయర్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కొనే ముందు మీకు అన్ని ఈ వారంటీ డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అదే విధంగా ఈ బ్యాటరీకి సంబంధించి మీకు వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1 ఇయర్‌లో మీకు ఎటువంటి డిఫెక్ట్స్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా, రిపేర్స్ వచ్చినా ఏదైనా మేము అన్నట్టు వారంటీ కింద క్లెయిమ్ చేస్తాం. మాక్సిమం ఈ వీడియోలో నార్మల్ బ్యాటరీస్ అదేవిధంగా స్మార్ట్ బ్యాటరీస్ గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందజేశానని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, అప్డేటెడ్ వీడియోస్ కోసం మీరు ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో గనక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఎవరన్నా మీ లొకేషన్‌లో ఎవరన్నా మీ రిలేటివ్స్ అయినా గానీ డ్రోన్స్ వాడుతున్నా, లేక డ్రోన్‌లు కొనాలనుకున్నా గానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయండి. థాంక్ యూ.